ఈరోజు మన ఛానల్‌లో టైగర్ ప్రాన్స్‌తో అమ్మ ఫ్రై చేసింది. సో, ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా టైగర్ ప్రాన్స్‌ని క్లీన్ చేసుకుని, వాటి షెల్స్ అన్నీ సెపరేట్ చేసుకుని, నీట్‌గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ పెట్టి, అందులో ఒక్కొక్కటిగా ఈ టైగర్ ప్రాన్స్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా కాసేపటికి బయటికి రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇలా వాటర్ బయటకొచ్చాక జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. మూత పెట్టుకుని బాగా కుక్ అవ్వనివ్వాలండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా ఆయిల్‌లో రొయ్యలది నురగొచ్చేస్తుంది. కొత్తగా చేసేవాళ్ళైతే ఏం కంగారు పడొద్దండి. ఇలా ఈ నురగలోనే రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకుని, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు పసుపు, కారం యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ పసుపు యాడ్ చేసుకున్నాక, కాస్త మిక్స్ చేసేసుకున్నాక, అప్పుడు కారాన్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. కానీ మీకు చూపించడానికి అమ్మ చిన్న స్పూన్‌తో చిన్నగా యాడ్ చేసింది. ఈలోపు మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్ బార్‌లో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మనం ఏ వీడియోస్ పెట్టినా సరే ముందుగా మీకే వస్తాయండి. మన ఛానల్‌ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారా? ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుందండి. ఈ స్టేజ్‌లో కూడా మనం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. లేదంటే ముక్కలైపోతుంది. ఇలా వాటర్‌లో ఉన్న నురగంతా పోయి దగ్గర వరకు వచ్చేసేదాకా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఆయిల్ అంతా రొయ్యల మీద ఏసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపేస్తే ముక్కలనేవి విడిపోతాయి. ముందే గుర్తుపెట్టుకోండి. ఇలా దగ్గరకొచ్చేసిన తర్వాత పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉన్న ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి. సబ్స్క్రైబ్.